తమ పదవీ కాలం ఆఖరి రోజున కూడా మున్సిపల్ కౌన్సిల్ అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ సభ్యులు తమ చివరి సమావేశంలో వార్డుల సమస్యలపై ఎలుగెత్తారు. పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ పదవీ కాలం ముగిసింది. ఈ సందర్భంగా పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ మీటింగ్ హాల్లో కౌన్సిల్ సమావేశం చైర్పర్సన్ గండపల్లి సూర్యవతి రామారావు అధ్యక్షతన సభ్యులు అభినందనలు, ఆవేదనలు, క్షమాపణలతో జరిగింది. చివరి సమావేశంలో కూడా పలువురు సభ్యులు 5 ఏళ్లుగా ప్రతి సమావేశంలో మొత్తుకుంటున్నా పరిష్కరించని పారిశుద్ధ్యం, వీధి లైట్లు, కుళాయి, ఇంటి పనులు, డబుల్ అసెస్మెంట్లు తదితర సమస్యలపై అధికారులను నిలదీశారు. కాగా తమ పదవీకాలం మొదటి 3 ఏళ్లలో అంటే వైసీపీ ప్రభుత్వంలోనే తమ వార్డులో ₹1 కోటి పైగా నిధులతో అభివృద్ధి పనులు జరిగాయని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 2 ఏళ్లలో ఒక్క పని కూడా జరగకపోవడం చాలా బాధను కలిగించిందని టీడీపీ ఫ్లోర్ లీడర్ అలవరపు నగేష్ ఆవేదనను వ్యక్తం చేశారు. అలాగే తన వార్డులో ఉన్న వేణుగోపాలస్వామి ఆలయంలో కళ్యాణ మండపాన్ని తన పదవీకాలం పూర్తయ్యేలోగా నిర్మించాలనుకున్నానని, తమ ప్రభుత్వంలో 3 వంతులు పూర్తయిందని, అయితే ఇటీవలే పుష్కర నిధుల్లో 50 లక్షలు కేటాయించి నిర్మాణం పూర్తవడానికి సహకరించిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వైసీపీ కౌన్సిలర్ తలిశెట్టి వెంకటేశ్వరరావు అన్నారు. పట్టణాభివృద్ధికి ఈ 5 ఏళ్లు తమకు సహకరించిన కౌన్సిల్ సభ్యులకు, అధికారులకు, సిబ్బందికి చైర్పర్సన్ తరపున ఆమె భర్త కోఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబీ ధన్యవాదాలు తెలిపారు. తమ పదవీకాలం పూర్తయినా తామంతా ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులతో ఫైట్ చేస్తూనే ఉంటామని సభ్యులు తేల్చి చెప్పారు. మేము ఇప్పటి వరకు 5 సంవత్సరాలు మీతో చర్చించాలని విషయాలు ఇందాక గౌరవ సభ్యులు కూడా చాలా మంది చెప్పారు. ఆ విషయాలు కోర్టులో ఉన్నటువంటి కేసులు ఇటు మీద అందరూ కూడా ప్రత్యేక దృష్టి మీద మీరు ప్రత్యేక అధికారులు ఎలా వచ్చారు. రేపు నుంచి అలాగా మేము ఎదుపక్కలు ఇస్తూనే ఉంటామండి. మీ మీద ఫైట్ చేస్తూనే ఉంటాం. పురమిత్ర కాదు సార్, మేము అందరూ కూడా ప్రజలం కాబట్టి, పురప్రజల్లో ఉన్నాం కాబట్టి, పురప్రజల యొక్క అభివృద్ధి కోరుకునే వాళ్ళం కాబట్టి మీతో ఫైట్ చేస్తాం. 385 ఇళ్ళు మాత్రం టాయిలెట్స్ లేకుండా అనాగరికంగా కట్టాలని ఉంది. మిగిలినంతా టాయిలెట్స్ ఉన్నాయి. ప్రతి ఇంట్లో ఫోన్లు ఉన్నాయి. ఆ ఫోన్లన్నీ ఉపయోగించుకొని నా మీద మీకు వ్యతిరేకత ఎలాగ ఉంది. మున్సిపల్ కౌన్సిల్ పిఠాపురంకి చాలా అది నాకు తెలిసిందే. మీ ప్రజలకి మీరు సర్వీస్ని కక్షపూరితంగా కాకుండా కసి పని చేయాలని కసితో చేయండి. మా సిబ్బంది ఎందుకు చేయవచ్చున్నారు, చేయకపోతే దాని పర్యవసానం సెక్షన్ యాక్ట్స్ కింద సిబ్బంది అనుభవించి తీరుతారు. నేను కోఆప్షన్ మెంబర్గా, ఆవిడ చైర్పర్సన్గా ఈ 5 సంవత్సరాల కాలం ఈ పట్టణానికి సేవ చేసే భాగ్యం కలగడం, దానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి నేను చేసిన సేవలను గుర్తించి ఈ అవకాశం కల్పించడం, ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. గతంలో 2014లో కూడా నేను మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తే నేను పిఠాపురం పట్టణంలో పోటీ చేయడం జరిగింది. అప్పుడు ఈ పీఠాన్ని అధిష్ఠించడం నా వల్ల ఆ రోజు మా పార్టీ వల్ల కాకపోయింది. అదే 2021లో అవకాశం ఇచ్చినప్పుడు మళ్ళీ ఆయన గుర్తించి మహిళా రిజర్వేషన్ అవడంతో నా భార్య శ్రీమతి సూర్యావతి గారికి నా ద్వారా ఆ అవకాశం కల్పించి ఈ పట్టణ ప్రజలకు 5 సంవత్సరాలు సేవ చేసే భాగ్యం కల్పించడం చాలా సంతోషకరం. పార్టీలకు అతీతంగా 30 మంది కౌన్సిలర్లు, 3 కోఆప్షన్ సభ్యులతో కలిపి ఈ 5 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎంతో కొంత అభివృద్ధి చేసాం ఈ పట్టణాన్ని మా హయాంలో అనే ఒక సంతృప్తితోటి మిగిలింది. ముఖ్యంగా మా హయాంలో ఈ పట్టణానికి తలమానిగ్గా నిలబడిన